ఇది వచ్చేసేసి మా పాప బర్త్డే రోజు అండ్ బాబు బర్త్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో జూన్ 5th వచ్చేసేసి పాప బర్త్డే అండ్ 6th వచ్చేసి బాబు బర్త్డే. సో ఈ బర్త్డేకి ఏంటంటే మా హస్బెండ్ అయితే వర్క్ దగ్గరికి వెళ్ళారు. సో ఉండడానికి కుదరలేదు. ఇంకా నేను ఏదో చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను. పాపకి కేక్ అయితే కట్ చేయించాను, ఆల్రెడీ చూసారు కదా. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి కట్ చేయించాను. ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేశాను, బాగానే వచ్చింది. ఇంకా పాపకైతే ఇయర్ రింగ్స్ గిఫ్ట్గా ఇచ్చేసరికి బాగా నచ్చాయంట. థ్యాంక్ యూ చెప్పు అన్నకి బావకి అంటే థ్యాంక్ యూ చెప్తుందనమాట. సో దానికి ఎందుకు అంత బాగా నచ్చాయంటే వచ్చేసేసి హలో కిట్టి టైప్ ఇయర్ రింగ్స్ అనమాట. దానికి పెట్టమని ఒకటే గొడవ చేస్తుంది. రేపు పెట్టుకుందు నాన్న అంటే కూడా ఎంత చెప్తున్నా వినట్లేదన్నమాట. పెట్టాల్సిందే అని చెప్పేసి అని అంటుంది. సో ఇంకా నేనైతే సరే పెడతాను రా పడుకో అంటే నాకు ఇయర్ రింగ్స్ తీస్తుంటే రావట్లేదన్నమాట. తర్వాత పెడతాలే నాన్న అని చెప్పి అంటున్నా. వినకుండా అయితే అల్లరి చేస్తుంది. సో నేనైతే కేక్ ఫస్ట్ టైం చేశాను అన్నాను కదా. క్రీమ్ అయితే వెంటనే అయితే ఎందుకో ఫ్రీజర్లో ఉంచితే అయితే కొంచెం సేపు అయితే ఉంటుంది, లేకపోతే మెల్ట్ అయిపోతుంది అనమాట. అయితే తర్వాత నేనైతే కొన్నిట్లో చూసాను అనమాట. దానికి ఒక పౌడర్ అయితే యాడ్ చేస్తున్నారు. నేను ఫ్యూచర్లో ట్రై చేస్తేనైతే మీకు షేర్ చేస్తాను. సో ఇంకా పిల్లలు అయితే బాగా డ్యాన్సులు చేస్తా అట్లా కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నారు. ఆ రోజైతే 2:30 అయింది పడుకునేసరికి. అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే 9 o'clock అయితే లేచారనుకుంటా పిల్లలు. మా అన్న వాళ్ళు ఊరెళ్తున్నారు. ఇంకా చిన్నోడు మా దగ్గరే పడుకున్నాడు. నైట్ కేక్ కట్ చేస్తున్నా అని చెప్పేసి పడుకున్నాడు కదా. సో వాడిని లేపాను 8 o'clock. ఇంకా వీళ్ళు కూడా వాళ్ళ బావ వాళ్ళు వెళ్తున్నారని లేచారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక అయితే ఇంకా ఇంట్లో అయితే కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి ఆ రోజు. ఎలక్ట్రిక్ స్విచ్చెస్ అయిపోతే సో ఇంకా అందుకని గుడికి వెళ్ళడానికి అయితే కుదరలేదు. అప్పటికే 11 అయిపోయింది. 10:30 అయింది అనుకుంటా. ఇంకా నాకు రెడీ అయ్యేసరికి టెంపుల్స్ క్లోజ్ చేస్తారని చెప్పి పిల్లల్ని అయితే రెడీ చేసేసేసి వాళ్ళ నాని వాళ్ళతో అయితే టెంపుల్కి వెళ్ళమని అయితే చెప్పానన్నమాట. ఇంకా పాపకైతే ఇంకా తలస్నానం చేయించి జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను. టెంపుల్కి వెళ్తుంది కదా, హెయిర్ లీవ్ చేసుకోకూడదని. సో ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసాను, టెంపుల్కి వెళ్తుంది కదా అని చెప్పి. సో మంచిగా అయితే రెడీ అయ్యి మీకు చూపిస్తుంది. ఆమెకి ఏదో బాధగా చూపిస్తుంది ఎందుకో మరి. ఇంకా వాళ్ళ అన్నని అయితే పిలుస్తుంది, రా టైం అవుతుంది టెంపుల్కి అని చెప్పేసేసి. ఇంక ఈ టెంపుల్కి వెళ్ళేసేసేసి మా ఇంటి దగ్గరలోనే శివాలయము, విష్ణాలయం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఒంగోలులో అయితే బాగా ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. సో అక్కడికైతే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని అయితే వచ్చారనమాట. ఇదైతే శివాలయం అనమాట. ఇంకా లోపల అయితే బాబు కొంచెం షూట్ చేశాడు, మీకు అవే యాడ్ చేశాను. ఇంకా ఎండగా ఉంది, పరిగెత్తుతున్నారు వాళ్ళు అయితే కిందకి. ఇంకా తర్వాత అయితే ఇంకా పాప బర్త్డే రోజు అయితే మేము ఇంకా ఏం స్పెషల్స్ ఏం చేయాలా. ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వెళ్ళాము, డీమార్ట్కి అట్లాగా. పిల్లల కోసం అయితే సింపుల్ డెకర్ అయితే చేశాను. మనం నార్మల్గా కేక్ కట్ చేయిస్తామంటే వాళ్ళైతే బుంగమూత పెట్టేసుకొని మాకైతే ఏదో ఒక డెకర్ చేయ మమ్మీ అంటే ఇంకా సింపుల్గా అప్పటికప్పుడు అనుకొని అయితే ఇట్లా ఫారెస్ట్ థీమ్ డెకర్ అయితే చేశానన్నమాట నేను. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూడండి. సో బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలు అయితే చూసారా ఎట్లా డాన్స్లు వేస్తున్నారు. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ముందు అయితే డాన్స్లు వేస్తూ ఉంటే ముందు కేక్ కటింగ్ అయిపోయాక అప్పుడు డాన్సెస్ వేసుకుందురులే నాన్న అని చెప్పి అయితే అందరికీ చెప్పాను. గేమ్స్ కూడా బాగా ఆడారు. లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నేనైతే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను డిన్నర్ అయితే పిల్లలకి అందరికీ. అండ్ వీళ్ళందరూ అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటా అయితే ఉన్నారనమాట.
ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే బాగా స్పెండ్ చేశారు. ఫోన్స్, టీవీస్ ఇవన్నీ ఏం లేకుండా అయితే మంచిగా గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేశాము ఆంటీ అని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాకైతే గేమ్స్ అయితే స్టార్ట్ చేశామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎందుకో చాలాసేపు పట్టింది నాకు అది తీయడానికి. ఎప్పుడు ఈజీగానే వస్తుంది. ఇంకా అదే హారిక వచ్చి హెల్ప్ చేస్తుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకా అప్పటికప్పుడు అయితే కేక్ కూడా ఏం ఆర్డర్ ఇవ్వాలా, అప్పటికప్పుడు అయితే పెట్టాను. మామూలుగా అయితే ఇంకా మా హస్బెండ్ ఉంటే ఏంటంటే కొంచెం ఇవన్నీ చూసుకుంటారు. ఇంకా అన్నీ ఒక్కదాన్నే అయ్యేసరికి యాక్చువల్గా అయితే ఇంక ఇయర్ వద్దులే అనుకున్నాము. బట్ ఇంకా బాబు పాప అయితే ఏంటంటే బాధపడుతున్నారు. నాకు కూడా ఎందుకో కొంచెం ఫీవర్ వచ్చేలాగా కూడా ఉండింది. ఇంకా బట్ వాళ్ళ ఆనందం ఎందుకు పాడు చేయాలి అని చెప్పేసి అయితే చిన్ని సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ కోసం చేశాను. ఇంకా బాబుకి అయితే 7 కంప్లీట్ అయిపోయి 8 వచ్చిందనమాట. ఊరికే జస్ట్ కొంచెం షార్ట్స్ రీల్ కోసం అయితే కొన్ని క్లిప్స్ అయితే అలా తీసుకున్నాం అనమాట. ఇంకా పాపకైతే 4 కంప్లీట్ అయిపోయి 5 వచ్చింది. చెప్తున్నాను ఇలా చేయి అలా చేయని చెప్పి. పాప ఏంటంటే మనం చెప్పినట్టే చేస్తుందన్నమాట బాగా. బాబు ఏంటంటే వాడు చిరాకు పడతా ఉంటాడు. మనం ఏం చెప్పినా కానీ వాడికి నచ్చిందే వాడు చేస్తాడనమాట. ఇంకా పాప మాత్రం మనం ఏం చెప్తే రాష్ట్ర కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని మా వాడైతే వెయిట్ చేస్తున్నాడు అనమాట. పిల్లలందరూ అయితే ఏం పట్టించుకోవట్లేదు కానీ మా వాడే వెయిటింగ్ అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే కొన్ని ఫొటోస్ తీసుకొని అందరం అయితే కేక్ పెట్టేసాము. ఇంకా పిల్లలు కూడా కేక్ అయితే పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. సో ఇంకా నాకైతే అసలు ఆ రోజైతే ముందు రోజు ఏంటంటే నైట్ అంతా నిద్ర లేదనమాట. పాప బర్త్డే రోజు ఆల్మోస్ట్ 2:30 అట్లా అయింది పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ కూడా త్వరగా లేచేసేసరికి ఇంకా రోజు ఆఫ్టర్నూన్ కూడా పెద్ద ఎక్కువ పడుకోలేదన్నమాట. ఎందుకో సరిపోయినాయి వర్క్స్ అట్లాగా. ఇంకా ఈవినింగ్ ఏంటంటే కొంచెం డీమార్ట్కి వెళ్ళానని చెప్పా కదా. ఇంకా పక్క రోజు అయితే అస్సలు నాకైతే ఓపిక కూడా లేదు. చాలా ఫీవర్ వచ్చేటట్లు అట్లా ఉన్నింది. బట్ పిల్లలు అయితే కొంచెం బాధపడతారు కదా అని చెప్పేసి అయితే నేనైతే వాళ్ళ కోసం అయితే ఇంకా ఓపిక తెచ్చుకొని అయితే చేశాను. సో ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఎట్లానో ఉన్నింది. బట్ వాళ్ళ హ్యాపీనెస్ చూసాక అయితే నాకైతే ఆనందం అనిపించింది. ఇంకా డిన్నర్ కూడా ఏంటంటే ఇంట్లోనే చేశాను. మరి వాళ్ళకి ఎంత నచ్చిందో నాకైతే తెలియదు కానీ నేనైతే చేశాను. ఎఫర్ట్ పెట్టే మంచిగా చేశానేమో అనుకుంటున్నాను. పిల్లల కోసం అయితే వెజిటేబుల్ బిర్యానీ చేశాను అండ్ చికెన్ పకోడీ చేశాను. అండ్ అందులో కాంబినేషన్ రైతా, పన్నీర్ కర్రీ అండ్ కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇంకా పిల్లలకి డెజర్ట్ ఏంటంటే గులాబ్ జామున్ చేశాను కానీ వాళ్ళకి కేక్ తినేసరికి ఏంటంటే హెవీగా అయిపోయిందనమాట. సో ఇంకా గులాబ్ జామ్ తక్కువే తిన్నారు పిల్లలు. ఇంకా అందరు కలిపి అయితే సరదాగా ఒక పిక్ అయితే తీసుకున్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు గేమ్స్ ఆడదామా అని వెయిట్ చేస్తున్నారనమాట. నా పిల్లలు అయితే మా మమ్మీ గేమ్స్ పెడుతుంది అని చెప్పారంట. ఇంకా వాడికి వచ్చిన గిఫ్ట్ అయితే మీకు అప్పటికప్పుడే ఓపెన్ చేయాలని చెప్పి అయితే సరదా మీద ఉన్నాడు వాడైతే. తర్వాత తీస్తూలే నాన్న అని చెప్పంటే ఇంకా పక్కన అయితే పెట్టాడు. ఇంకా అందరికైతే కేక్ అయితే సర్వ్ చేశాను అనమాట. పిల్లలందరూ అయితే కేక్ తిని బాగుందని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో మీకు ఎలా అనిపించినాయి సెలబ్రేషన్స్? మంచిగా ఉన్నాయా? డెకరేషన్ అయితే అండర్ అఫోర్డబుల్ ఒక 300లో అట్లా అయితే వచ్చేసింది అనమాట. సో ఇంకా ఈ పాప అయితే మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఈ పాప అయితే ఫస్ట్ టైం వచ్చింది. అయినా కానీ
బాగా పిల్లలతో అందరితో అయితే కలిసిపోయిందనమాట. అండ్ అందరు కూర్చొని అయితే డిన్నర్ అయితే చేస్తున్నారు మంచిగా. డిన్నర్ చేసేసాక అయితే ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేసాము. నేనైతే కొన్ని రా క్లిప్సే ఉంచుతాను చూడండి. సో ఈ గేమ్ వచ్చేసి ఏంటంటే మనం స్ట్రాతో ఒక్కొక్క బాల్ తీసేసి మన బౌల్లో వేసుకోవాలన్నమాట. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు విన్ అయినట్టు. సో కొంచెం నేను మ్యూజిక్ పెట్టేసి అయితే రా ఫుటేజే ఉంచుతాను, మీరైతే చూసేసేయండి. ఈ పిల్లని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయి, ఎందుకంటే వచ్చేది కూడా ఊరి పడుతుంది. మా అమ్మ స్ట్రా రాంగ్ గా పెట్టినట్టుంది. ఏదో పాపం అవి వీళ్ళు బాగా ఆడుతున్నారు. నీ ముందు తీసేసుకో, అక్కడ కష్టపడకుండా అంతే. ఎవరి కప్లో వీళ్ళేంది? అబ్బో వీళ్ళైనా చీటింగ్ చేస్తున్నారా? రిత్విక్ అమ్మాయి వెళ్ళిపోయిందంట, ఎలిమినేటెడ్. రిష్కా ఎలిమినేటెడ్. ఈ గేమ్ నుంచి 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఒక 1 minute ఉంది టైం. 1 minute అయిపోయింది. గోకుల్ బాగా ఆడుతున్నాడు. రిత్విక్ కూడా ఎలిమినేటెడా? తీసుకో. ఏం లేదు, బయటికి చిమ్మేస్తే బయటికి వెళ్ళిపోతాయి లేవే, ఆడుకోని వాళ్ళు. 20 seconds. Arush కూడా ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద గేమ్. స్వీటీ ఎలిమినేటెడ్. మీరేం ఒక బ్యాచ్ కాదు, ఎవరికి వాళ్ళే, మనమే విన్ అంట. గోకుల్ బాగా తీస్తున్నాడు రా. 10 9 8 5 4 4 3 2 1. Winner of the game is గోకుల్. చాలా ఉన్నాయి. చూపి రైట్. అరే ఇటు చూపిరా. ఇంకా గేమ్స్ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఏంటంటే మనం గ్లాసెస్ టవర్ కట్టాలన్నమాట. బట్ ఆ గ్లాసెస్ ఏంటి, మనకు బెలూన్ ఎయిర్లోకి వెళ్ళినప్పుడే ఆ గ్లాసెస్ పెట్టాలన్నమాట. అదొక గేమ్. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పిల్లలకి అయితే. పిల్లలు అయితే చాలా ట్రై చేశారు ఆ గేమ్ అందరూ ఆడటానికి. బట్ ఎవరు అయితే ఎక్కువ పెట్టలేకపోయారు. పెద్దవాళ్ళకే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఈ గేమ్. అరే ఆటలో ఓడిపోతే స్పోర్ట్ తీసుకోవాలా? పక్కన వచ్చి కూర్చో. ఏం కాలే కాండి.
నెక్స్ట్ గేమ్ వచ్చేసేసి ఒక గ్లాస్లో బెలూన్ ఊది ఒక గ్లాస్లో నుంచి ఇంకో గ్లాస్లోకి పెట్టుకుంటా వెళ్ళాలి. వావ్ భలే ఆడుతున్నావే. ఏం కాదు. కాదులే. ఓకే 5. రిషిక అంతే, రిషిక అంతే కానీ రిషిక అంతే. పైకి లేపు కప్పు. వాడికి బెలూన్ కూర్చొని పగలు కొట్టే గేమ్ వచ్చు. ఇది అయిపోయినాక అదే నెక్స్ట్. రిషిక ట్రై చేయి. అదిగో రిషిక ట్రై చేసింది. వెరీ గుడ్. చిన్నగా చిన్నగా. వెరీ గుడ్. రేపక్కరా వాడి బర్త్డే అంట అమ్మ, అందుకని వాడికి ఇంకో ఛాన్స్ కావాలంట. అంతే స్వీటీ ట్రై చేయి. ట్రై. చిన్న పిల్ల కదా అమ్మాయి ఆడలేదు. తిను ఈ గేమ్ లో విన్నర్ తిను. అదే ట్రై చేసాడు చూడు. ఓకే మాకు సంబంధం లేదు, వస్తే ఆవిడ లేకపోతే లేదు. తర్వాత వెళ్ళు నువ్వురా ఫస్ట్. అంతే 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 అంతే. వెరీ గుడ్. 5. నేను స్కోర్ 5. గోకుల్ బాల్. ఓ నో, ఇంకా గోకుల్. ఇప్పుడు పెట్టరు దానిలో. బెలూన్ నువ్వు చేసేసి ఒక అటెంప్ట్ లో ఎన్ని గ్లాసెస్ పడేస్తారో ఉండాలి. 3 గోల్డ్. ఆ 8 గ్లాసెస్ పడేయాలి. హైయెస్ట్. ఇంకెవరు? నిశాంత్. నిశాంత్ తీసుకోలేదు కదా లాలీపాప్. 2. దగ్గరికి పెట్టాలా? వెరీ గుడ్. 2. అబ్బో 1 ఇంకొక ఛాన్స్ ఉంది. ఇంకొక అటెంప్ట్. ఇప్పుడు కూడా 4. ఎదురు ఇటుకు రావే. ఇంకొక అటెంప్ట్. నువ్వు ఆడమ్మా. ఇటు రామాయ్. ఒరే రిషిక 4. ఇట్లా సైడ్ నుంచి నెక్స్ట్ గేమ్ అయితే 1 minute 3 బెలూన్స్ ఎవరు బ్లాస్ట్ చేస్తే వాళ్ళు విన్ అయినట్టు అనమాట. సో పిల్లలందరూ అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. సో చాలా వరకు అయితే రా ఫుటేజే పెట్టాను నేను. Please do subscribe for more videos. Until then, watch previous videos. Bye bye.